హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఉదయం చెప్పుకున్న 6th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ ఆర్టికల్స్ క్లాస్ మీద ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఆ టెక్స్చువల్ గ్రామర్ బిట్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. I have to go to dash school walking all dash way. I have to go to dash school walking all dash way. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ కామా యాన్, సెకండ్ వన్ యాన్ కామా ద, థర్డ్ వన్ ద కామా యాన్, ఫోర్త్ వన్ నో ఆర్టికల్ కామా ద. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, నో ఆర్టికల్ కామా ద. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఒకసారి సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో మనకి ప్రిపోజిషన్ తర్వాత బ్లాంక్ వచ్చింది. అలాగే ఎక్స్పెషల్లీ కొన్ని స్టాండర్డ్ ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత మనం ఆర్టికల్ని యూజ్ చేయము కొన్ని సిచ్యువేషన్స్లో. అలా ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆర్టికల్ని యూజ్ చేయడం జరగదు. సో ఐ హ్యావ్ టు గో టు స్కూల్. అలాగే నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ వచ్చేటప్పటికి వే అనేది నౌన్ ఇక్కడ. సో ఇక్కడ ఒక పర్టికులర్ ఒక నౌన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద వే అనేది రైట్ ఆన్సర్. I have to go to school walking all the way. Question number 2. He joined dash London School of Economics and graduated in dash political science. He joined dash London School of Economics and graduated in dash political science. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ వచ్చాయండి. అందులో ఫస్ట్ వన్ నో ఆర్టికల్ కామా యాన్, సెకండ్ వన్ ద కామా ఏ, థర్డ్ వన్ ద కామా నో ఆర్టికల్, ఫోర్త్ వన్ యాన్ కామా ద. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ద కామా నో ఆర్టికల్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే ఇక్కడ సెంటెన్స్లో బ్లాంక్ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఒక నేమ్ ఉంది. అంటే ఇది ఒక బిల్డింగ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్. సో వాటి ముందు మనం డెఫినెట్గా టీహెచ్ దాని ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒక స్కూల్ నేమ్ గురించి ఒక యూనివర్సిటీ నేమ్ గురించి అలాగే ఒక బిల్డింగ్ నేమ్ గురించి ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది కాబట్టి టీహెచ్ దాని ఆర్టికల్ని ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము కొన్ని పబ్లిక్ బిల్డింగ్స్ ముందు కానీ కొన్ని పాపులర్ బిల్డింగ్ నేమ్స్ బిఫోర్ వీ షుడ్ యూస్ టీహెచ్ ద ఆర్టికల్. అలాగే సెకండ్ బ్లాంక్ చూసినట్లయితే పొలిటికల్ సైన్స్ డాష్ పొలిటికల్ సైన్స్ అని ఉంది కదండి. పొలిటికల్ సైన్స్ అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ నేమ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ బిఫోర్ వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్. ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ యూస్ చేయము. హీ జాయిన్డ్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ పొలిటికల్ సైన్స్. Question number 3. Ravi put dash extra bag of paddy in his store. Ravi put dash extra bag of paddy in his store. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ ద, థర్డ్ వన్ యాన్, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాస్ ఇక్కడ ఒకసారి సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో బ్లాంక్ తర్వాత ఎక్స్ట్రా అనే వర్డ్ ఉంది. ఎక్స్ట్రాలో ఫస్ట్ లెటర్ ఈ ఓవెల్ లెటర్ అట్ ద సేమ్ టైం ఓవెల్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రవి పుట్ యాన్ ఎక్స్ట్రా బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇన్ హిస్ స్టోర్. క్వశ్చన్ నెంబర్ 4. He had dash great thirst for books. He had dash great thirst ఫర్ బుక్స్. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ యాన్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ. ఏ ఎందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ థర్స్ట్ అనే వర్డ్ తీసుకుంటే ఇది నౌన్. అలాగే థర్స్ట్ బిఫోర్ ఇక్కడ మనకి గ్రేట్ అనే యాడ్జెక్టివ్ వర్డ్ ఉంది. సో ఇక్కడ మనకి గ్రేట్ అనే యాడ్జెక్టివ్ నౌన్తో ఉంది కాబట్టి అంటే ఇక్కడ నౌన్ని మనం ఇక్కడ యాడ్జెక్టివ్ అనే వర్డ్తో డిస్క్రైబ్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ హ్యాడ్ ఎ గ్రేట్ థర్స్ట్ ఫర్ బుక్స్.
Question number 5. People across dash world prefer to eat potatoes. People across dash world prefer to eat potatoes. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ యాన్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ అనే వర్డ్ ఉంది కాబట్టి బిఫోర్ ద వరల్డ్ వీ షుడ్ యూస్ టీహెచ్ఈ ద. ఎందుకంటే ఇక్కడ ద హోల్ క్లాస్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేసినప్పుడు మనకి టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వరల్డ్ బిఫోర్ టీహెచ్ఈ ద. పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ప్రిఫర్ పొటాటోస్ టు ఈట్. పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ప్రిఫర్ టు ఈట్ పొటాటోస్. Question number 6. Suddhodana was dash king of Kapilavastu. Suddhodana was dash king of Kapilavastu. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ యాన్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే టీహెచ్ ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనం ఒక పర్సన్ గురించి చెప్పుకుంటున్నాము, కింగ్ గురించి. హూ ఇస్ దట్ కింగ్? సుద్ధోధన అనే కింగ్ గురించి చెప్తున్నాము. ఆ కింగ్ ఎవరంటే సుద్ధోధన వాజ్ డాష్ కింగ్ ఆఫ్ కపిలవస్తు. ఇక్కడ పర్టికులర్గా ఆ యొక్క కింగ్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ద కింగ్ అని యూస్ చేయడం జరుగుతుంది. సుద్ధోధన వాజ్ ద కింగ్ ఆఫ్ కపిలవస్తు. Question number 7. I went to buy half dash kilo each of all dash vegetables. I went to buy half dash kilo each of all dash vegetables. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ కోమ యాన్, సెకండ్ వన్ యాన్ కోమ ద, థర్డ్ వన్ ద కోమ ఏ, ఫోర్త్ వన్ ఏ కోమ ద. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఏ కోమ ద అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి సెంటెన్స్ చూసినట్లయితే ఫస్ట్ బ్లాంక్లో కిలో అని మెన్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ దాని యొక్క క్వాంటిటీ గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో అలాంటప్పుడు ఇక్కడ డజన్ ఆర్ కిలో అలా మెన్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డాష్ వెజిటేబుల్స్, ఇక్కడ వెజిటేబుల్స్ అనే పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. ఐ వెంట్ టు బై హాఫ్ ఏ కిలో ఈచ్ ఆఫ్ ఆల్ ద వెజిటేబుల్స్. క్వశ్చన్ నెంబర్ 8. ద కింగ్ టోల్డ్ హిమ్ టు సరెండర్ డాష్ కింగ్డమ్ ఆర్ ఫైట్ డాష్ బ్యాటిల్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ యాన్ కోమ ఏ, సెకండ్ వన్ ఏ కోమ యాన్, థర్డ్ వన్ ద కోమ ఏ, ఫోర్త్ వన్ ఏ కోమ ద. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో కింగ్డమ్ అండ్ బ్యాటిల్ రెండు కూడా నౌన్స్, అట్ ద సేమ్ టైం రెండు కూడా కామన్ నౌన్స్. కానీ పర్టికులర్గా కొన్ని కామన్ నౌన్స్ బిఫోర్ వీ షుడ్ యూస్ టీహెచ్ఈ ద ఆర్టికల్. ఎందుకంటే ఇక్కడ ద కింగ్ టోల్డ్ హిమ్ టు సరెండర్ డాష్ కింగ్డమ్, కింగ్డమ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ, అలాగే పర్టికులర్గా కింగ్డమ్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేస్తాం. అలాగే డాష్ ఏ బ్యాటిల్ ఎందుకంటే బ్యాటిల్లో ఫస్ట్ లెటర్ బి ఇక్కడ కాన్సోనెంట్ లెటర్, అట్ ద సేమ్ టైం కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద కింగ్ టోల్డ్ హిమ్ టు సరెండర్ ద కింగ్డమ్ ఆర్ ఫైట్ ఏ బ్యాటిల్. Question number 9. Siddhartha saved dash life of dash swan. So dash swan is Siddhartha's. Siddhartha saved dash life of dash swan. So dash swan is Siddhartha's. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ ఏ కోమా యాన్ కోమా ఏ, సెకండ్ వన్ యాన్ కోమా ఏ కోమా యాన్, థర్డ్ వన్ ద కోమా ఏ కోమా ద, ఫోర్త్ వన్ ఏ కోమా ద కోమా ఏ.
మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ డాష్ లైఫ్ ఆఫ్ స్పాన్, ఇక్కడ డాష్ లైఫ్ ఆఫ్ స్పాన్ అన్నప్పుడు ఇక్కడ డాష్ లైఫ్ ఆఫ్ స్పాన్ అని అన్నారు కదండి. ఇక్కడ అంటే స్వాన్ యొక్క లైఫ్ని సేవ్ చేయటం అని పర్టికులర్గా ఆ యొక్క నౌన్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టీహెచ్ ద ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ద ఫస్ట్ బ్లాంక్. అలాగే ఇక్కడ స్వాన్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాన్సోనెంట్ లెటర్, అట్ ద సేమ్ టైం కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే థర్డ్ బ్లాంక్ చూసినట్లయితే ఇక్కడ ఈ స్వాన్ అనే వర్డ్ రిపీట్ అయింది ఇక్కడ మనకి, అంటే డబుల్ టైం సెకండ్ టైం వచ్చింది. అంటే ఇక్కడ రిపీటెడ్ నౌన్ కాబట్టి బిఫోర్ ద రిపీటెడ్ నౌన్స్ వీ షుడ్ యూస్ టీహెచ్ ద ఆర్టికల్. సిద్ధార్థ సేవ్డ్ ద లైఫ్ ఆఫ్ ఏ స్వాన్, సో ద స్వాన్ ఈజ్ సిద్ధార్థస్. Question number 10. Sarojini Naidu was elected dash first female president of dash Indian National Congress. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ కోమా యాన్, సెకండ్ వన్ యాన్ కోమా ద, థర్డ్ వన్ ఏ కోమా ఏ, ఫోర్త్ వన్ ద కోమా ద. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే టీహెచ్ ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ మీన్ ద కోమా ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ చూసినట్లయితే ఫస్ట్ FIRST ఫస్ట్ అనేది ఆర్డినల్ నెంబర్ కాబట్టి బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్ వీ షుడ్ యూస్ టీహెచ్ ద ఆర్టికల్. అలాగే ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంది కాబట్టి వీటి ముందు కూడా మనం టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే బిఫోర్ ద పార్టీ నేమ్స్ వాటి ముందు కూడా మనం టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. సరోజిని నాయుడు వాజ్ elected the first female president of Indian National Congress. One girl was older than dash other. One girl was older than dash other. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ యాన్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే టీహెచ్ ద ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనకి కంపేర్ చేస్తున్నారు, అంటే ఇది కంపేరిటివ్ డిగ్రీలో ఉంది, కంపేరిటివ్ ఫామ్లో. ఇక్కడ వన్ గర్ల్ వాజ్ ఓల్డర్ దెన్ అదర్ అంటే ఇంకొక అమ్మాయితో కంపేర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అదర్ అంటే ఇంకొక గర్ల్ అని అర్థం వస్తుంది. సో ఎప్పుడైనా సరే కంపేరిటివ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి టీహెచ్ ద అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. వన్ గర్ల్ వాజ్ ఓల్డర్ దెన్ ద అదర్. Question number 12. My brother needs dash money for his treatment. I have dash money for it. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ ఏ కోమా యాన్, సెకండ్ వన్ యాన్ కోమా ద, థర్డ్ వన్ ఏ కోమా ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్ కోమా ద. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదేందుకు రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో చూసినట్లయితే మనీ అనేది ఇక్కడ మనకి అన్కౌంటబుల్ నౌన్. సో కొన్ని సిచ్యువేషన్స్లో బిఫోర్ ద అన్కౌంటబుల్ నౌన్స్ వీ షుడ్ నాట్ యూస్ ఆర్టికల్. అంటే ఇక్కడ మై బ్రదర్ నీడ్స్ డాష్ మనీ ఫర్ హిస్ ట్రీట్మెంట్, మనీ ట్రీట్మెంట్ కోసం అక్కడ మనీ లేదు అని అర్థాన్ని ఇస్తుంది. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ డాష్ మనీ ఫర్ ఇట్, ఇక్కడ అదే మనీ అనే వర్డ్ రిపీట్ అయింది. సో రిపీటెడ్ నౌన్స్ బిఫోర్ వీ షుడ్ యూస్ టీహెచ్ ద ఆర్టికల్. ఇక్కడ రిపీటెడ్ నౌన్ వచ్చింది కాబట్టి మనం టీహెచ్ ద అనే ఆర్టికల్ని సెకండ్ సెంటెన్స్లో యూస్ చేయడం జరిగింది. Question number 13. We should blow horn near dash courts and hospitals. We should blow horn near dash courts and hospitals.
సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే NOT నాట్ వస్తుందండి. వీ షుడ్ నాట్ బ్లో హార్న్ నియర్ డాష్ కోర్ట్స్ అండ్ హాస్పిటల్స్. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇదే ఎందుకు రైట్ ఆన్సర్ అంటే పర్టికులర్గా కొన్ని వర్డ్స్ బిఫోర్ మనం ఆల్రెడీ ఉదయం చెప్పుకున్న క్లాస్లో, మన ప్రీవియస్ క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. పర్టికులర్గా కొన్ని వర్డ్స్ బిఫోర్ మనం ఎటువంటి ఆర్టికల్ని కూడా యూస్ చేయము. సో అలాంటి కొన్ని వర్డ్స్లో కోర్ట్స్ అండ్ హాస్పిటల్ అనేది కూడా ఉంటాయి. వీ షుడ్ నాట్ బ్లో హార్న్ నియర్ కోర్ట్స్ అండ్ హాస్పిటల్స్. Question number 14. Ambedkar achieved such dash success because of his reading habit. Ambedkar achieved such dash success because of his reading habit. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అండ్ ద ఫస్ట్ వన్ and, సెకండ్ వన్ A, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే A ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్ని కండిషనల్ యాడ్జెక్టివ్స్ బిఫోర్ మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ని యూస్ చేయడం జరుగుతుంది. అలా ఇక్కడ సక్సెస్ బిఫోర్ మనం ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాన్సోనెంట్ లెటర్, అలాగే కాన్సోనెంట్ లెటర్ యొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. అంబేద్కర్ అచీవ్డ్ సచ్ ఏ సక్సెస్ because of his reading habit. Question number 15. All dash best have dash nice time. All dash best have dash nice time. ఇక్కడ మనకి H క్యాపిటల్ లెటర్, అలాగే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో చూసినట్లయితే దా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ దానే ఎందుకు రైట్ ఆన్సర్ అంటే బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి, సూపర్లేటివ్ ఫామ్లో ఉంది కాబట్టి గుడ్, బెటర్, బెస్ట్. సో బెస్ట్ బిఫోర్ మనకి TH దాని ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే హ్యావ్ డాష్ నైస్ టైం. ఇక్కడ నైస్ అనేది యాక్చువల్లీ నౌన్ అనేది మనకి నౌన్ అనేది కూడా మనకి ఇక్కడ టైం అనేది ఇక్కడ మనకి నౌన్ కాబట్టి, అలాగే ఇక్కడ యాడ్జెక్టివ్తో కలిపి ఉంది కాబట్టి, ఇక్కడ నౌన్ అనేది యాడ్జెక్టివ్ అనే వర్డ్తో డిస్క్రైబ్ చేయబడుతుంది కాబట్టి నైస్ టైం అని ఏ అనేది రైట్ ఆన్సర్. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ నైస్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 1 to 15 బిట్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాము. అలాగే ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.